నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. ఖగోళ శాస్త్రంలో మరో అద్భుతం, శూన్య విశ్వంలో మరో కొత్త గ్రహం, సౌర వ్యవస్థకు అవతల భూమిని పోలిన గ్రహం. మానవ తదుపరి ప్రయాణం అక్కడికేనా? ప్రస్తుతం మనముంటున్న భూమి కూలిపోయేందుకు రెడీగా ఉన్న బ్రిడ్జ్ లాంటిది. అవును, ఈ పదం వాటంలో ఎటువంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా భూమిపై జరుగుతున్న మార్పులు, ప్రకృతి విపత్తులు అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఇక ప్రస్తుతం భూమి అధిక జనాభా వంటి సమస్యలు సైతం భరిస్తుంది. ఇక జనాభా పెరుగుదలతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక భవిష్యత్తులో ఈ భూగ్రహంపై జీవించడం అనేది ప్రశ్నార్థకమే అని చెప్పాలి. ప్రస్తుతం చాలా దేశాల్లో ఎంతో మంది ప్రజలకు సరైన ఆహారం అందడం లేదు. పరిమితంగా ఉన్న భూమిపై వేగంగా పెరుగుతున్న జనాభాతో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఈ పరిస్థితులను ముందే అంచనా వేసిన శాస్త్రవేత్తలు చాలా కాలంగా భూమి లాంటి మరో గ్రహం కోసం పరిశోధనలు జరుపుతున్నారు. ఇప్పటికే గురుగ్రహం భూమిని కాస్త పోలి ఉండటంతో ఈ గ్రహంపై రీసెర్చ్ కోసం శాస్త్రవేత్తలు అనేక శాటిలైట్లను పంపిస్తున్నారు. ఒకవైపు గురుగ్రహంపై పరిశోధనలు జరుపుతూనే మరోవైపు ఇతర గ్రహాల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో గ్రహాన్ని కనుగొన్నారు. మనుషులు నివసించడానికి ఈ గ్రహం అనువుగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ శూన్య విశ్వంలో శాస్త్రవేత్తలు కొత్త సూపర్ ఎర్త్ ను కనుగొన్నారు. ఇది భూమికి 154 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమితో పోలిస్తే దాదాపు రెట్టింపు పరిమాణంలో 4 రెట్లు ఎక్కువ బరువుతో ఈ గ్రహం ఉంది. ఇక ఆ విషయంలోకి వెళితే మొరాకోలోని ఉకాయిమిడెన్ అబ్జర్వేటరీకి చెందిన అబ్డర్రహ్మాన్ సౌబికియో నేతృత్వంలోని టీం నాసా ట్రాన్సిటింగ్ ఎక్స్ప్లానెట్ సర్వే శాటిలైట్ అంటే TESS ద్వారా ఈ గ్రహాన్ని గుర్తించారు. TOI 1846bగా గుర్తింపు పొందిన ఈ గ్రహాన్ని నీరు అధికంగా ఉన్న సూపర్ ఎర్త్ అని చెబుతున్నారు. దీని వయసు సుమారు 7.2 బిలియన్ సంవత్సరాలు. TOI 1846bని ట్రాన్సిటింగ్ ఎక్స్ప్లానెట్ సర్వే శాటిలైట్ డేటా, భూమిపై నుంచి తీసిన మల్టీ కలర్ ఫోటోమెట్రిక్ డేటా, హై రిజల్యూషన్ ఇమేజింగ్, అలాగే స్పెక్ట్రోస్కోపిక్ పరిశీలనలతో ధృవీకరించామని పరిశోధకులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా టెస్ శాటిలైట్ విశ్వంలో జరిగే మార్పులను ట్రాక్ చేస్తూ ఉంది. భూమిని పోలిన ఈ గ్రహం 154 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని నాసా గుర్తించింది. ఈ గ్రహం ప్రవర్తన కారణంగా జీవం మనుగడ సాగించే అవకాశం పుష్కలంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. నక్షత్రాల కాంతిలో మార్పులు, గ్రహం చుట్టుముట్టి ఉన్న నక్షత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంచనాకొచ్చారు. ఈ గ్రహం కక్ష గుండా ప్రయాణించినప్పుడు నక్షత్రాల కాంతి తక్కువవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు నక్షత్రాల కాంతిలో ఇలాంటి మార్పు ఉంటోందని టెస్ శాటిలైట్ ద్వారా గ్రహించినట్లు నాసా వెల్లడించింది. ఈ గ్రహం పరిమాణం దాదాపు భూమి పరిణామం కంటే 1.792 రెట్లు ఎక్కువ. దాని బరువు భూమితో పోలిస్తే 4.4 రెట్లు ఎక్కువ. ఈ గ్రహం ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 568.1 కెల్విన్ గా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం TOI 1846b నీరు అధికంగా ఉండే గ్రహం అని భావిస్తున్నారు. దీని అసలైన నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే రేడియల్ వెలాసిటీ పరిశీలనలు చేయాలి. TOI 1846b పై RV పరిశీలనకు ఇది అనుకూలంగా ఉంటుంది. మెరూన్ ఎక్స్ అనే ఇన్స్ట్రుమెంట్ సాయంతో ఇది సాధ్యమవుతుంది. TOI 1846bకి 47 స్కోర్ ఉన్న TSM అంటే ట్రాన్స్మిషన్ స్పెక్ట్రోస్కోపీ మెట్రిక్ ఉంది. చిన్న సబ్ నెప్ట్యూన్లకు బెంచ్ మార్క్ 90, దీనికంటే ఇది తక్కువ అని పరిశోధకులు వెల్లడించారు. ఈ గ్రహానికి మాతృ నక్షత్రం TOI 1846. ఇది సూర్యుడి పరిమాణంతో పోలిస్తే 0.4 రెట్లు చిన్నది. ఆ నక్షత్ర ఉష్ణోగ్రత సుమారు 3568 కెల్విన్. దాని వయసు 7.2 బిలియన్ సంవత్సరాలు కాగా
ఇక ఈ ఏడాది ప్రారంభంలో మరో సూపర్ హిట్ గుర్తించిన విషయం తెలిసిందే. దీనికి HD 20794D అని పేరు పెట్టారు.